భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ 4వ వీధిలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా వారి ఆలయం ప్రాంగణం వద్ద శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయం చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముళ్ళపూడి వెంకటేశ్వరరాజు వెంకటరమణ గచ్చల శ్రీధర నాగశ్రీర గురపాటి ప్రసాదరాజు రమాదేవి సుఖంశార ప్రారగస్య సుప్రసగోత్రస్య బ్రహ్మణమదేశ్య నాగలక్ష్మీరాజ్యనమదేశ్య మండిపుడు గోత్రస్య పూర్ణ గోత్రస్య శ్రీరామూర్తినమదేశ్య శ్రీనివాసనమదేశ్య భవ్యశ్రీనమదేశ్య మలయవినమదేశ్య కోరల గోత్రస్య కాశైరమదేశ్య లక్ష్మీనరసింహనమదేశ్య శ్రీశాల గోత్రస్య శ్రీనివాసనమదేశ్య విశాలక్ష్మీనమదేశ్య కంచర్ల గోత్రస్య ఉదకోల గోత్రస్య అంకిరెడ్డినమదేశ్య హృప్య జయలక్ష్మీనమదేశ్య భవస్థానమూర్తిర్రాతనః మహేర్నాయ చిత్తిరే యోవశ్యవద మోర్షస్య మార్తనః కుషదీరివ మాతరః తస్మాత్ రంగమామో శక్త్యా జన్మద ఆపోజనేన ప్రేష్టామి దేవాయ పరమాత్మనే త్రాయమాన్నరకాత్ ఘోరాయ జ్ఞజ్యోతిరసోమృతం ఏకాత్రీకే దీపం దర్శయామి. గోవింద పూర్వశక్తేన భగవాన్ కి నామకం హిరణ్మయం తేన బ్రహ్మ విరోమయం యోగం బ్రహ్మ పురీమహి ఇంద్రస్వ ఇదే సమాపునాతు సోమస్య వరుణస్య నమోనాథ ప్రణామి జాతవేద ఉత్తిత్య పునాతు ఇస్కిప్రతో భూతాఖ్యాతాఖ్యమహం శ్రీపంచదశత్యంచ శ్రీకామస్వదంజవేద్ ఆనందకర్తమస్తేవ విష్ణుదాః శ్రేష్ఠే పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మారణే పద్మూరు పద్మాక్షి కుటుంబమే పద్మాంబజ పద్మాక్షి బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య భగవాన్ రూప్యామి రూప్యామి ప్రఖ్యామి భారప్రఖ్యామి సత్యంతో వచ్చేయామి దేవస్థానే పోస్తోసాభ్యాం గృహాణ స్వాహ వేరాహమీరం పురుషం మహంతం ఆదిత్యవరం సువారే సర్వాణి రూపాన్ని చిత్తరీర నామాభిరాసే అజోజముద్రజమగంగనో వామినాగచ్చ నిరక్షకంగనం కరోమి నామచ్చ అభివృద్ధికంగనం ఏనవతో దానవేంద్రో మహాబలః నిరంతరబ్రాహ్మి రక్షాంతమాం అజోజముద్రజమగంగనో వామినాగచ్చ నిరక్షకంగనం కరోమి నామచ్చ అభివృద్ధికంగనం ఏనవతో దానవేంద్రో మహాబలః నిరంతరబ్రాహ్మి రక్షాంతమాం రక్షాబంధన ముహూర్త ప్రవర్తయామి ముఖే ఆచమన్యం ప్రవర్తయామి యజ్ఞోపవేదంబరమం పవిత్రం ప్రజాపతిసాద పురుషాదు ఆయుష్యమత్యం ప్రతిమంచరుద్రం యజ్ఞోపవీరం బలమస్తు తేజః యజ్ఞవిధాన ముహూర్త సుముహూర్తస్తు అద్యం ప్రవర్తయామి ఆద్యం ప్రవర్తయామి ముఖే ఆచమన్యం ప్రవర్తయామి. గోవిందా ఉతపురన్ న దృష్టువచ్చదా మీరా తస్మాత్రంగమామో శిక్షేయండి. ఆంగల్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంటే భక్తాంశుమకే సంజీవ సర్వాంశదం మాంగళ్యం దండునా నేన
లోకరక్షణ హేతునా యజ్ఞో మేక పశ్యవృత్తరా పదవో మేక పశ్యవృత్తరా. లేకపోతే ఫ్లోటింగ్ ఈరోజు భద్రాచలంలో హనుమాన్ జయంతి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది అన్ని గుడులు. ఈరోజు ఎందుకంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మాల విరమణ కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి హనుమాన్ భక్తులు భద్రాచలంకు వచ్చి భద్రాచలంలో ఉన్నటువంటి రాముని దర్శించుకొని ఇక వారికి ఉన్నటువంటి కోరికలు రాముల వారికి చెప్తూ వారు సుఖశాంతులతో మంచిగా ఉండాలని, అలాగనే భద్రాచలంలో ఉన్నటువంటి టెంపుల్స్ అంటే ఏ టెంపుల్ దగ్గర చూసినా కానీ ఈ ఉన్నటువంటి భక్తులంతా ఒక భక్తి సాటి చెప్పే విధంగా ఉన్నటువంటి అందరూ కూడాను ఒక ఇంకా స్వామి వారి కట్టకారులు సమర్పించుకున్న భక్తులు ఎవరైనా ఉంటే కూడా స్టేజ్ వద్ద సమర్పించగలరండి. భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం, కళ్ళు పంచిపెట్టడం, ఇలా కార్యక్రమం చేయడం భద్రాచలంలో చాలా సంతోషకరంగా ఉంది. ఉన్నటువంటి అందరూ ఈరోజు ఒక మంచి ముఖ్యమైనటువంటి రోజుగా గమనించుకొని హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పూనెం కృష్ణ, భద్రాచలం సర్పంచ్. శ్రీరాఘవం దశరథాత్మజరత్నదీపం ఆజానుబాహుమరవిందధరాయితాక్షం రామం నిశాచర వినాశకరం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో వెంకటేశ్వర కాలనీ 4వ లైన్లో వేయించేసినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం హనుమత్ జయంతికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 పర్యాయం హనుమాన్ చాలీసా పారాయణం, తదనంతరం రామచంద్ర స్వామివారి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతిని పురస్కరించుకొని రామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇందులో భోగాల శ్రీనివాసరెడ్డి, శ్రీ కృష్ణకుమార్ గారి దంపతులు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని కళ్యాణం తిలకించి అన్నప్రసాదం స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.